ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విశేషాలకు పెట్టింది పేరు. మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకములైనటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ, విశిష్టతలు కానీ, వైభవాలు కానీ ప్రపంచంలో మరి ఎక్కడా చూడలేము. మనకి ప్రతి ఒక్క పని మీద ఒక ఏమంటే సెంటిమెంట్, దీనిలో ఏదో ఉంది, ఇది ఇలా చేస్తే ఏం ప్రయోజనం అంటే ఏది కూడా ఒక గుడ్డి నమ్మకంగా కాకుండా దానిలో దైవభక్తితో ఒక పరమార్థంతో మనం ఏ పనైనా చేసుకుంటూ పోతాం. తెలియంది తెలుసుకుంటూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి నలుగురికి. అటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఆధ్యాత్మిక విశేషాల గురించి చెప్దామని. ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఎపిసోడ్లు అయినా ఇది చదివితే చదవడం చెప్పే కొద్ది వస్తూనే ఉంటుంది కనుక అటువంటి ఆధ్యాత్మిక విశేషాలని 2 భాగాలు చేశాను. 2 భాగాల్లో ఈరోజు మొదటిది ఆధ్యాత్మిక విశేషాలు మొదటి భాగంతో ప్రారంభిద్దాం. మొదటగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనకి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? దీన్ని సాధారణంగా అద్భుతమైన వరం అని చెప్పచ్చు. ఎందుకు, ఎలా? పూర్వం కాలాన్ని గడియలలో లెక్కించేవారు. ఇప్పుడులాగా గంటలు, సెకండ్, నిమిషాలు కావు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషములకు ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రి కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకి ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజుకు 30 ముహూర్తాలు జరుగుతాయి అని అర్థం. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీనినే బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టే దీనికి బ్రహ్మ ముహూర్తం అని పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వడానికి 98-40 నిమిషాల మధ్య కాలం ఇది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి 2 గడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల కాలాన్ని ఆసురీ ముహూర్తం అని, ఆసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని వివరించారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలనేది మన యొక్క సంప్రదాయం, ఆచారం. బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని అనుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేధాశక్తి భగవంతుని శక్తికి తోడవుతుందట. దీని గురించి పురాణ గాథ. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణాల్లో చాలా గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించినవాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి స్వయానా సోదరుడు. ఇంకా అనూరుడు రథసారథి. సూర్యునికి రథసారథి ఎవరయ్యా అంటే అనూరుడు. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలనే కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. అంటే తొడలను కింద బానించి ఉండదన్నమాట. నా ఊరు అనూరు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలముననే బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. ఆ సమయాన ఏ నక్షత్రాలు, గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనూరునికి వరం ఇచ్చాడు. అందుకే బ్రహ్మ ముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. ఈ బ్రహ్మ ముహూర్తమ కాలమున చదివే చదువు ఉందే, అది మంచి జ్ఞాపక శక్తిని పెంచేటువంటి చదువుగా ఉంటుంది. చేసే శుభకార్యాలకు ఓటమనేది ఎప్పుడు ఉండదు, అది దిగ్విజయంగా కొనసాగుతుంది. అది బ్రహ్మ ముహూర్త కాలంలో ఉండే ప్రత్యేకత. ఆ సమయంలో ఏం చేయాలంటే ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ ముహూర్తం.
ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానము జప తపాదులు చేయువారికి చాలా విలువైనటువంటి సమయం అది. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా తెల్ల కాగితంలా దైనందిన జీవితంలో ఉండేటువంటి ఈ గజిబిజి గందరగోళాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగద్వేషాలు ఇష్టాలు లేనటువంటి సమయము బ్రహ్మ ముహూర్తము. ఈ సమయంలో మన మనస్సు ఎలా కావాలంటే అది తేలిగ్గా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాల్లో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. అందువలన ఆ సమయంలో చేసేటువంటి ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను నష్టపోతూ ఉంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేల్కొని ఉంటే చాలు మంచిది అంటారు పెద్దవాళ్ళు. చల్లని నీటితో తలస్నానం చేయడం చాలా మంచిది. దీనివల్ల మెదడు, కళ్ళు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానము, జపము, ప్రాణాయామము, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు, సాధన చేయడం చాలా మంచిది. అలాగే బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వృధా చేయరాదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని చేసేటువంటి ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారాన్ని 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవద్ధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసేటువంటి ఓంకార ధ్వని ఉంది చూసారా, దానివలన మనకు సుషుమ్నా నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎప్పుడైతే మన నాసికా రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్నా నాడి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం అంతర్యామిలో అని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాం. దైవభీతి. భగవంతుడికి ఎందుకు భయపడాలి? వాస్తవానికి ఎవరు కూడా దేవుడిని చూసి భయపడాల్సిన పని లేదు. దేవుడు భయపడమంటలేదు. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. దేవుడి కంటే ఆత్మబంధువు వేరొకరు ఉండరు కదా. ఆయనకు తరతమ భేదాలు ఉండవు. మనం ఎందుకు భయపడతా అంటే మన చేసే తప్పులు సర్వాంతర్యామి ఆయన చూస్తుంటాడేమో అని ఒక భయం. అంతే. తప్పు దేవుడు భయపడాల్సిన మనం చెప్పండి. అంటే ప్రతివాడికి భయపడతాం, మన కానివాడికి భయపడతాం. వాళ్ళందరిలో భగవంతుడు ఉన్నాడు కదా, అది అక్కడ కారణం. సరే, ఆత్మస్వరూపమైనటువంటి భగవంతుడు భయాన్ని ఎందుకు కలిగిస్తాడో తెలుసా? సర్వం తెలిసినవాడు, శక్తిమంతుడు, రంగు రూపం లేనటువంటి దేవుడు ఉన్నాడనేది సద్భావన. అక్కడ భయానికి తావులేదు. ఆయన విశ్వమంతా అణువణువన వ్యాపించి నిండి నిబిడీకృతమైనటువంటి వాడు. అందుకే ఒక్క క్షణం కూడా క్రమం తప్పని క్రమీబద్ధీకరణతో విశ్వపయనం నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. భూమిపై జన్మించిన ప్రతి ప్రాణిలోనూ ఈ క్రమం కనపడుతూనే ఉంటుంది. బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలు ఏ ప్రాణి తప్పించుకోలేని దశలేగా. మానవులకే, పశుపక్ష్యాదులకు తప్పవుగా. బాల్యాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తాం. కల్మషరహితంగా, నిస్వార్థంగా, గతానికి భవిష్యత్తుకి అతీతంగా వర్తమానంలోనే జీవించాలని తెలిపే మహోన్నత దశ ఏదైనా ఉందంటే అది బాల్యమే. యవ్వనంలో
ఊహలు వికసించి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అప్పుడు అవగాహన చక్కగా ఏర్పడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు నాటే ఆధ్యాత్మిక బీజాలు మనసులో అంకురాలవుతాయి. కౌమారంలో పరిపూర్ణ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిత్వంలో విచక్షణ మొదలవుతుంది. ఆధ్యాత్మిక భావనలు విస్తృతమై అవగాహనతో కూడినటువంటి సాధన వైపు ప్రయాణం మొదలవుతుంది. కొన్ని అనవసర భయాలు బాల్యంలోనే మనసులో చొరబడతాయి. వాటిని ఉంచుకోలేం, వదిలించుకోనూ లేం అన్నట్లుంటాయి. అవి తలపునకు వస్తే చాలు వార్ధక్యంలోనూ గగురుపాటు కలుగుతుంది. వచ్చిపోయేటువంటి తాత్కాలిక భయాలు ఆధ్యాత్మిక పరిణతి వలన తొలగిపోతాయి. జీవితాంతం వెంబడించే శాశ్వత భయం ఏం తెలుసా? మరణం. దీన్ని సాధన ద్వారానే జయించగలుగుతాం. మొగ్గ, పువ్వు, కాయ, పండు ఏదో ఒక రోజు రాలిపోక తప్పదన్న స్థిత ప్రజ్ఞత సిద్ధిస్తుంది. 16 ఏళ్ల వయస్సులోనే మరణానుభూతి పొంది ఆ భీతి నుంచి శాశ్వతంగా బయటపడి మౌనం ద్వారా ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసుకున్నారు భగవాన్ రమణ మహర్షుల వారు. భయానికి మూల కారణం ఏం తెలుసా? అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు. ఆదిలోనే భయాన్ని అదుపు చేయకపోతే వ్యక్తిగత ప్రపంచమంతా భయంతో నిండిపోతుంది. భయం ఎప్పుడు ఒంటరిగా రాదు సుమి. మనకు తెలిసిన దాని గురించి కానీ, ఎవరో ఒకరు తెలియజేసిన దానిని గురించి కానీ, చేయబోయే దానిని గురించి కానీ భయం మొదలవుతుంది. ఉన్న స్థితి నుంచి ఉండాలనుకునే స్థితి మధ్య ఊగిసలాడే భయానికి నాంది. భయం అనే పదం మదిలో మెదిలితే చాలు మనసు ఏమవుతుంది? పరాధీనమవుతుంది. భయపడే మనస్సు ఏమవుతుంది? స్వేచ్ఛను కోల్పోతుంది. ధైర్యంగా భయాన్ని ఎదుర్కోగలిగే వారికే విజయం వెంటొస్తుంది. కలుపు మొక్కల్లాంటి భయం యొక్క మొలకల్ని ఎప్పటికప్పుడు పెరికి వేస్తుండాలి. భయం ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండాలి తప్ప అనారోగ్యాన్ని సృష్టించేదిగా ఉండకూడదు. అప్పుడే అది మనం జాగ్రత్తగా మసులుకునేలా చేస్తుంది. నిప్పును చూసి భయపడతారు. ధైర్యం చేసి ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. భయం ఒక హెచ్చరిక అంతే. అపాయం గురించి తెలిసినప్పుడు దానిని ఎలా ఉపాయంతో దాటాలన్న పద్ధతులను వెతికే ప్రేరణ భయం కావాలి. ఈ దృష్టితో ఆలోచించాలి. భయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి తప్ప వేరే విధంగా కాకూడదు. అది ఎప్పుడైతే మదిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసే అవకాశంగా భయాన్ని భావించాలి. అప్పుడు అది మనలోని ఉన్నటువంటి ఆత్మ సామ్రాజ్యానికి మనల్ని అధిపతి చేస్తుంది. ప్రశాంతత అంటారే, అది ఒక లాజిక్. ఎలాగో చూద్దామా? గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కదా. ఒక రోజుకి 7000 లీటర్ల పంపు చేస్తుంది. మా ఇంటి నీళ్ల ట్యాంకు 1000 లీటర్లు. ఇందులో 70% మెదడుకు వెళుతూ ఉంటుంది, 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోవడానికి 0.8 సెకండ్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకండ్ సమయంలో 0.3 సెకండ్ల సమయం సంకోచించడానికి, 0.5 సమయం వ్యాకోచించడానికి. ఈ 0.5 సెకండ్ రిలాక్స్ టైంలో రక్తం ఊపిరితిత్తులకు వెళ్ళి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైం తగ్గితే రక్తం సరిగ్గా శుభ్రపడదు. మీరు టెన్షన్లో కానీ కోపంతం కానీ ఉంటే ఏమవుతుందో తెలుసా? 0.5 బదులుగా 0.4 సెకండ్ల టైం రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్కి 0.8కి బదులుగా 0.3 ప్లస్ 0.4 అంటే 0.7 టైం మాత్రమే తీసుకుంటుంది. అంటే 0.1 తగ్గిపోతుంది.
ఇప్పుడేమవుతుంది, నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి ఏమవుతుంది, 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది. ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని, మీ శరీర అవయవాలని సరిగ్గా శుభ్రపరచలేకపోతుంది. ఎంతే గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక నేటి జీవిత సత్యం తెలుసుకోవాలి. అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దాన్ని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు. మతిమరుపు వల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమేగా. దానిని పోగొట్టుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి అని మన యొక్క సనాతన ధర్మం చెబుతుంది. మిక్కిలి కోపిష్టి అయినటువంటి కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాట నొక్కి చెప్పాడు. మది మరపున పాపముదన కొదువటయను బిదపవగచి ఒక సగమును నేనిది సేయనింకననియడు మది బెరసగమును నరుడు మొలుగున గంబు. ఆలోచించకుండా తనకు పాపం సంప్రాప్తమైనప్పుడు తాను చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే చేసిన పాపంలో సగభాగాన్ని, ఇక అట్టి పాపాన్ని తాను చేయనని అనుకోవడం వలన మిగిలిన సగం పాపాన్ని నరుడు తొలగించుకునవచ్చు. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడు చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగభాగం తొలగిపోతుంది. ఏదైనా పాపం కానీ నేరం కానీ తెలియకుండానో అనుకోకుండానో చేయడం మానవ సహజం. తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటు తెలుసుకోవాలి. ఇక ముందెప్పుడు దాన్ని చేయకూడదని నిర్ణయించుకొని బాధపడటం చూసారా, దాన్నే మనం పశ్చాత్తాపం అని అంటూ ఉంటాం. అది మన యొక్క సనాతన ధర్మం మనకి నేర్పినటువంటి ఒక ధర్మం. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నం చూసారా, అది ప్రాయశ్చిత్తము అని అంటారు. ప్రతి మనిషి మనస వాచ కర్మణ ఎప్పుడు ఏ తప్పులు చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు సుమి. ఒకవేళ ఏదైనా పొరపాటు అనుకోకుండాను పరధ్యానంలో చేసిన వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ పాపం తొలగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలుచుకొని సిగ్గుతో కుంగిపోయామనుకోండి, తల ఉంచుకొని, అప్పుడేమో తెలిసిన ఆ పాపం పటాపంచలు అవుతాయి. అది నిజంగా ఉండాలి, నటనగా ఉండకూడదు అని పురాణాలు నొక్కి ఒక్కాణించాయి. దానినే మనః ప్రాయశ్చిత్తం అంటారు, మనసులో కుమిలిపోవడం. పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్ ఆచార్యస్య చ సర్వదా తేషు హి త్రిషు తృప్తేషు తపస్సర్వం సమాప్యతే. తండ్రి మాటను కానీ గురువు మాటను కానీ జవదాటకుండా ఎప్పుడు వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురు తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సులభంగా సిద్ధిస్తుంది. తల్లిదండ్రులు బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే ఆ పాపం సదరు గురువులు వినే విధేయులలో ఆహ్వానించి ఉపహారాన్ని సమర్పించుకొని సంతోషపెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయకూడని చెట్టును నరికివేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివి మహాపాప కారణాలు. అయితే అనుకోకుండా చేసే పాపాలు అన్న పానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ
నియమనిష్టలతో జీవితాన్ని గడపడం ద్వారా నశిస్తాయి. దైవ సన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాడే పుడతాడు. మళ్ళా గుడిపైన కానీ, రథం పైన కానీ, పర్వతం పైన కానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తుంది. చేసిన పాపాలకు పాల్పడకూడదనేదే, ఇతరులు బాధ పెట్టడం అనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏమాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బ్రతకగలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. నానాటి బతుకు నాటకం అన్నాడు అన్నమయ్య. ఎందుకో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు 2 విషయాలు మనకు విన్నవించారు తెలుసా. ఒకటేమో నాటకం, రెండవదేమో కైవల్యం. 2 భిన్నాలు. నానాటికి అంటే 4 రోజుల ఈ బ్రతుకు అంటే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాలు. ఈ దేహస్థితిలో ప్రకృతిలో ప్రతి జన్మలు మనకుంటాయి. ఆ తరువాత శరీరాన్ని వదిలిపెట్టేయాలి. శరీరాన్ని వదిలిపెట్టకముందే మనం శరీరం కంచు ఆత్మపదార్థాన్ని శరీరం కాదు, ఇది ఆత్మపదార్థాన్ని గ్రహించాలి. శరీరం అనుకోకూడదు, ఆత్మ పదార్థం. కానక అంటే చర్మ చక్షువులతో చూడకుండా, కన్నది అంటే దివ్య చక్షువులతో, 3వ కన్నుతో కన్నది చూసిందుందే అది కైవల్యం, అనగా చిట్ట చివరి స్థితి అని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ప్రబోధించారు. ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పని చూసారా, ఇది నాటకము. తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, కూతురుగానో నాటకాలు వేస్తాం. అయితే అదే సత్యం అనుకుని దుఃఖంలో పడతాం. మన ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తరువాత వేరే ప్రపంచానికి వెళతాం. సత్యలోక ప్రపంచానికి సుమి, ఆత్మలోక ప్రపంచానికి. దాన్ని ఏమంటారు తెలుసా, కైవల్యము అంటారు. ఎవరు? తాళ్లపాక అన్నమయ్య వారు. రోజంతా కూడా మనం కేవలం అన్నము బట్టల కోసమే శ్రమిస్తున్నాం. ఎంతమాత్రం ఆత్మ ప్రాధాన్యత లేదు. అన్నానికి బట్టకు ఏదో శరీరం నిలకడ కోసమో కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇంతగా పరితపించే నేల. నాటకాన్ని నాటకంగానే స్వీకరిద్దామని అంటున్నారు అన్నమాచార్యుల వారు. ఉభయ కర్మలు అనగా మంచి చెడు, ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించాలి. చెడు ఒక బంధం, మంచి కూడా మరొక బంధమే. ఈ 2 నశించినప్పుడే కైవల్యము, మోక్షం. పుణ్యం అనేది తీరేది కాదు, పాపం కూడా తీరేది కాదు. కనుక ఆ రెండింటినీ బయటికి రావాలి అనగా పుణ్య భావన నుండి, పాప భావన నుండి బయటికి రావాలి. నువ్వు శరీరమే కాదు ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే అప్పుడు రెండింటి నుంచి బయటికి రావడం సులభం అని ఆయన సెలవిచ్చాడు. ఎగువ అంటే 6 చక్రాల పైన సహస్రారంలో అన్నమాట. సహస్రార స్థితిలో ఉన్న వారినే యోగీశ్వరులని పిలుస్తారు. వారు మాత్రమే కైవల్య స్థితిని చేరుకోగలుగుతారు. 4 రోజుల ఈ శరీరయాత్ర ఒక నాటకం. అయితే ఆత్మయాత్ర అనేది మటుకు శాశ్వతమైనది. అది 3 నాళ్ల ముచ్చట కాదు, అది శాశ్వతమైన లీలయాత్ర. శరీరగతమైన ఈ 3 నాళ్ల ముచ్చటను ససేమిరా దుఃఖభరితం చేసుకోకుండా ముచ్చటగా జీవించాలి. అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించాలి. అప్పుడేమవుతుంది? ఆనందమయ జీవితం. ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండు 100 ఏళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకోవడం, అందరూ బాగుండాలి అని కూడా అనుకోవాలి. మనమే కాదు, అందరూ కూడా. ఆ అందరిలో ఎట్లాగూ మనం తప్పక ఉండాలి.
ఇంకొకరికి మంచిని కోరుకునే వారిని దేవుడు ఎప్పుడు మంచిగానే చూస్తాడు. యద్భావం తద్భవతి. మనకు వచ్చే కష్టాలు బాధలు అన్నీ మన కర్మానుసారం జరగవలసిందే. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వడ్డీతో సహా అనుభవించేయటమే. వడ్డీ చక్రవడ్డీ వేసేయి. మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే, అంతా మన మంచికే. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ది బెస్ట్ అన్నాడు ఇంగ్లీష్లో కొటేషన్. ప్రకృతిని ప్రేమించు, అందాన్ని ఆస్వాదించు, మంచిని ప్రోత్సహించు, విజ్ఞానానికి చేయూతనివ్వు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకూడదు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం. విద్య నేర్చుకొని గురువుడు మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. అవసరం తీరాక సాయపడిన వ్యక్తిని మర్చిపోకు. మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్షణాలున్న వారికి మనసు ఎప్పుడు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలే. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి. సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి. అవమానాలు మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనాన్ని పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. అందమైన ఈ ఉదయంలో మీరంతా ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ డబ్బు సంపాదించమని చెబుతుంది. కాలం ఆగకుండా పరిగెత్తుతుంది. లక్ష్యం కష్టమని చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా, ధైర్యం ఇస్తూ ఉంటుంది. హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో దిగులు చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. అంతేగాని ఏసీ రూమ్లో కూర్చుంటే లాభంలా కదా. బాధపడేవాడు గుడిసెలో కూర్చొని బాధపడుతుంటాడు, లేనివాడు. ఉన్నవాడు ఏసీ రూమ్లో కూర్చొని బాధ ఇద్దరికి ఒకటే. ఆ ప్రదేశమే తేడా, వ్యత్యాసం. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బతుకు భయపెడుతూ ఉంటుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ సమస్యలని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితమే తల ఉంచుతుంది. ఒకసారి మనం దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి నీవు తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం మొదలవుతుంది. కొన్నింటి విలువ మనం కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కాబట్టి వాటి జాగ్రత్త తెలుసుకోవాలి. కొన్నింటి విలువ అది మనకు దొరకనప్పుడు తెలుస్తుంది. మరికొన్నింటి విలువ గడిచే కొద్దీ తెలుస్తుంది. ఒక అనాలోచిత అబద్ధాన్ని గెలిపించేందుకు మరెన్నో అబద్ధాలకు ఊపిరిపోయక తప్పదు. ఆ సంఘటన ఉసురు ఎందరికో శాపం కావచ్చు. ఆ పాపం మనిషిని అశాంతం దహించి వేస్తుంది. ఇక స్వభావం. స్వరూపం అంటే బాహ్యమైనది, కనిపించేది అని అర్థం. అంటే గ్రహించాల్సిన గుణం అని అర్థం. స్వరూపం కన్నా స్వభావం మిన్న. కానీ నేడు సమాజంలో స్వరూపం వెంట పరిగెడుతున్నారు, ఆడంబరానికే విలువిస్తున్నారు. కారణం ఏం తెలుసా? అజ్ఞానం. విచిత్రం ఏమిటంటే ఎంతో గొప్పవారు అనుకునే వాళ్ళు కూడా ఇటే మాయలో పడిపోతుంటారు. ముఖ్యంగా వివాహ సంబంధాల విషయాలు కొందరైతే గుడ్డిగా మోసపోతుంటారు. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా వేగంగా విఫలమవుతున్నాయి స్వరూపాన్ని నమ్మి. చాలామంది ఆరోగ్యం గురించి కానీ, నైతిక కుటుంబ మానవ విలువలను గురించి కానీ లోతుగా పరిశీలించక ఎదుటివారు సానుభూతి తెలిపే విధంగా విఫలమవుతున్నారు, నష్టపోతున్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడి స్వరూపం అందరికీ తెలుసు. మరి ఆ స్వభావం పాండవులకే బాగా తెలుసు. అందుకే ఆయన చెప్పినట్టు చేసి విజయాన్ని పొందారు.
అలాగే తోకస్వామి, అదేనండి ఆంజనేయ స్వామి స్వరూపం అందరికీ తెలుసు. అలా గ్రహిస్తూ పోతే మన ఇరుగు పొరుగు, మన బంధువర్గంలో కూడా ఎందరో కనిపిస్తారు. తినకూడనివి తిని, తినాల్సినవి తినకపోయినా, శ్వాస మీద ధ్యాస, ధ్యానం, మెడిటేషన్ గురించి తెలుసుకోకపోయినా, చేయకపోయినా ఈ లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతా వివేకానందులే. ఎట్లా? జీవితం ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం అలలు రావడం, పోవడం, పడడం, పడినా తిరిగి లేవడం, ఇది నిరంతర ప్రక్రియ. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కాచుకోవాలి, ఎదుర్కోవాలి. ఎవరి జీవితం పూల పాన్పు కాదయ్యా. యుగ యుగాలుగా, తరతరాలుగా మనమంతా దేవుళ్ళని భావించి పూజిస్తున్న రాముడు, కృష్ణుడు, సీతమ్మ తల్లి మొదలు నేటి దిగ్గజాలనుకునే వారి వరకు ఎవరి జీవితం పూల పాన్పు కానేరదు. అందుకే స్వామి వివేకానంద ధైర్యమే దైవం, భయమే దెయ్యం అన్నాడు. ధైర్యంగా ఉండాలన్నా, భయం వద్దనుకున్నా చక్కటి శుద్ధమైనటువంటి సాత్వికాహారం, శాకాహారం, మితాహారం తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ శాంతంగా, ప్రశాంతంగా, హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇదే జీవిత పరమార్థం. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.